ఇవాళ నేను చెప్తున్నా, మీ ఉత్సాహం, మీ ఊపు చూసిన తర్వాత 2024 నుంచి 2034 వరకు మాదే అధికారం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మీరు అండగా నిలబడండి. హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు మీ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లింది. ఇవాళ మా ప్రభుత్వం 30,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కి కూతవేటు దూరంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచాన్ని అక్కడికి తీసుకొస్తాం. ఈనాడు మన యువత ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలకు పనిచేస్తున్నారు. సత్య నాదెళ్ల కావచ్చు, శంతను నారాయణ్ కావచ్చు, అజయ్ బంగా కావచ్చు, ప్రేమ్జీ వాత్సవ్ కావచ్చు, వీళ్ళంతా హైదరాబాద్ బాయ్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ప్రపంచ పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలకు సీఈఓలు. ఇవాళ మనం ఎక్కడికో వెళ్ళి ఆ కంపెనీలలో పనిచేయడం కాదు, ఆ కంపెనీలను ఇక్కడికి తెస్తాం, భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టిస్తాం. ఈ కంపెనీలను పెట్టడమే కాదు, అలాంటి కంపెనీలకు తెలంగాణ యువతను యజమానులను చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నూతన విధానంతో ప్రోత్సాహకాలు ఇస్తుంది, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మన నగర అభివృద్ధి కోసం మీరందరూ సహకరించాలి, మీరందరూ అండగా నిలబడాలి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిని నింపే విధంగా, ఒక ఇందిరమ్మను, ఒక అన్న ఎన్టీఆర్ ను స్మరించుకునే వేదికగా మార్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.